రౌండ్ కూర్చోండి. ఒక రౌండ్ కూర్చోండి. అదే వరకు వచ్చేవయ్యా అన్నీ కరెక్ట్ చేసుకోవాలి. రెండు మూడు లాగేస్తుంది.
శంభో శంకర. ప్రియ గారు ఇంతవరకు పరమపైనటువంటి భగవన్నామాన్ని సాక్షాత్ శివాలయంలో పలికినటువంటి పుస్తకం తీసుకున్నాము. శివాలయంలో ఎవరు భగవన్నామం తెలుసుకుంటారు వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ జన్మ ఉందంటారు. ఇది ఆఖరి జన్మ. ఎందుకంటే జన్మలో చేసిన పాపాలన్నీ కూడాను ఎక్కడ తొలుకోవాలనుకుంటుందో అక్కడే తొలగించుకోవాలి. చూడండి, సముద్రస్థానం చేస్తే మహాపుణ్యం ఉంటుంది, పాపాలు పోతాయి. అదే నీళ్ళ కాలువల్లో నదిలో స్నానం చేస్తారు. నదిలో స్నానం చేస్తే అక్కడ పాపాలు పోతాయి అంటారు. అది కాలువల్లో మరి తీర్థక్షేత్రంలో స్నానం చేస్తారు. అది కాలువల్లో చెరువులో స్నానం చేస్తారు. అది కాలువలో పిల్ల కాలువలో స్నానం చేస్తారు. అది కాలువలో మనటువంటి వాళ్ళు ఇండ్లలోనే స్నానం చేస్తారు. మరి సరిగా చెప్పాలంటే మునుగ వేయాలంట. మునుగ వేస్తే మాత్రమే మరి పాపం దొరుకుతాయి. మునుగ వేసే పరిస్థితి మనకు లేదు. సొంపులు వచ్చి పోసుకొచ్చిందేమో మునుగ వేసేకి లేదు. మునుగ వేస్తే పాపాలు పోతాయి. ఇంకేపు మనము భగవన్నామంలో మునుగ వేసినాం కదా, భగవన్నామంతో మునుగ వేసినాం. సరిగా చెప్పాలంటే ఇంకా మునుగ వేయాలంటే నీళ్ళు మునుగ వేస్తే మునిగిపోవచ్చు, కానీ మరి మనసు శుద్ధి కాదు. దేహశుద్ధి ప్రతిరోజు జరుగుతూ ఉంది. సోపులు వేస్తున్నాం, రకరకాల సోపులు వేస్తూ తోమేస్తున్నాం, శుభ్రమైపోతుంది. కానీ ఆత్మశుద్ధి కావాలంటే భగవన్ నామం చేసుకోవాలి. ఇది ఒకటి తరుణోపాయం, వేరేం లేదు. ఏ పదార్థం తిన్నా ఆత్మశుద్ధి కాదు, ఏ విషయాలు తిన్నా ఆత్మశుద్ధి కాదు. భగవన్ నామం స్మరణ చేసుకుంటే కలియుగంలో ఇంటికన్నా మించింది ఇంకొకటి. దానికే దేవాలయంలో వస్తే మాట్లాడుతుంటే దయచేసి మాట్లాడుతూ తింటాం. దేనికోసం అంటే వాళ్ళు కోపం చేసుకోవచ్చు కాక. ఎందుకోసం అంటామంటే ఇక్కడికి వచ్చి పుణ్యాన్ని సంపర్చుకొని పోవాలి. మేము ఎందుకు కూడా పాపాన్ని కోసం ఎందుకు పోకూడదు కదా. పాపం చేసుకోవడానికి మన దారులు ఉన్నాయి. శివాలయం సాక్షాత్ శివాలయం వచ్చి ఇక్కడ పుణ్యం మాత్రం ముందు కట్టుకుని ఇంటికి తీసుకోవాలి. మన బంధువులు పంచుకోవాలా, ఇంట్లో వాళ్ళు పంచుకోవాలా, వీధిలో వాళ్ళు పంచుకోవాలా. అయ్యా ఈరోజు శివాలయం ఏంటి, అక్కడ నామస్మరణ జరుగుతుండే, ఇంకా పుస్తకం ఉండే బాగుంది అనిపించే మాకు, అంత బాగుండే. మీరు కూడా వచ్చినట్టు బాగుండు, మీకు పొరపాటు అయిపోయింది, ఇంకోసారి కూడా చెప్పి మీరు రండి, బాగుంటుంది. మంచి మంచి విషయాలు చెప్తారు వాళ్ళు, మంచి పాటలు ఉంటాయి, మంచి విషయాలు ఉంటాయి. శివాలయంలో ఈరోజు మారిపోయిపోయింది ఇట్లా చెప్పినటువంటి వాళ్ళ మనసు కూడా ఆనందపడుతుంది కదా. దానికోసం మంచి విషయాలు వెంట పంచుకోవాలంట, చెడు విషయాలు కొట్టుకొని తీసుకోవాలంట. కొట్టుకుని అంటే వాయిదా తీసుకోవాలంట. చెడు ఉంటే వాయిదా తీసుకోవాలంట. వాడు నాకు కాదు, వీడు నాకు కాదు, ఎదుటి గురించి మాకు చెప్పొద్దు, పక్కడి గురించి చెప్పొద్దు, వాడు మా బంధువా, నాకు అవసరం లేదు, నా తమ్ముడా నాకు అవసరం లేదు, మా అన్న అవసరం లేదు. ఈ భావాలు ఎక్కువైపోయినాయి ఈ రోజుల్లో చూసినట్లయితే కదా. ఒకరిని చూసి ఒకరు కాకుండా అయిపోయింది. మన హిందువుల ఐకమత్యం పూర్తిగా తగ్గిపోయింది. అన్నం చూసే తమ్ముడికి కాదు, తమ్ముడు చేతకు కాదు. మరి అన్నదమ్ముడు చూసి ఇద్దరు అమ్మ నాన్న సరిగ్గా చూసుకోరు. అది పెద్ద జాతి వచ్చేది. వాళ్ళు కష్టపడి జీవితాంతం కష్టపడి వాళ్ళు మరి తినగా ఉపవాసం ఉండి రకరకాల కష్టపడి మరి బిడ్డలు సాగుతారు. వాళ్ళు రేపు పొద్దున్న మాకు వీళ్ళు ఆడుకుంటారు లేదా అనుకుంటూ కాపాడేవాళ్ళు జాగ్రత్తగా వాళ్ళకి ఉన్నదాంట్లో సంతోషంగా పెంచుతారు. మంచి విద్యార్థులు తెప్పించి, మంచి స్కూల్లో చదివించి, ఒక ఉద్యోగం వచ్చి స్థిరపడే మంచి చోట ఇచ్చి పెళ్లి చేసి ఇన్ని ఏర్పాట్లు చేస్తే తల్లిదండ్రులు ఉద్దేశంలో పరిచయం ఎంతమంది ఉన్నారు, తల్లిదండ్రుల నుంచి పట్టించుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇక్కడ ఈ పల్లెలు లేరం కానీ చుట్టూ టౌన్లో దండిగా ఉండాలి. కాబట్టి ఈరోజు ఇది పెద్ద జాతర వచ్చేసింది. పోనీ వాళ్ళు సంపద లేవంటే కొడుకు మంచి సాఫ్ట్వేర్ ఇంజనీరు, కోడలు మంచి సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఇద్దరే మంచి సంపాదన, బిడ్డలు లేరు, ఒకే ఒక బిడ్డ ఉంటుంది వాళ్ళకి, ఇద్దరు బిడ్డలు అవసరం లేదు, ఒకే సార్లు అయినా తల్లిదండ్రులు వీళ్ళు చూసుకుని వాళ్ళు అదేం జాతము కానీ ఆ సముద్రాసంలో పడుతుంది. అంటే ఇది ఎక్కడ పోతుంది అంటే మన హైందవ ధర్మము నాశనమైన కారణం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక వృద్ధురాలు అంటే వయసు అయినప్పుడు అవ్వ ఇంట్లో ఉందనుకోండి, ఒక ఆయుర్వేద డాక్టర్ ఇంట్లో ఉన్నట్టు లెక్క. ఆయుర్వేద డాక్టర్ ఊళ్ళో ఉంటే ఎంత మంచిదో ఆ ఇంట్లో ముసలావులు ఉంటే అంత మంచిదంట. ఏ చిన్న చిన్న కాయలైతే అప్పుడప్పుడే నూరి ఏదో చేస్తుంటారు, మేలైపోతున్నారు. చిన్న చిన్న జ్వరాలు, తగ్గు పక్షాలు, చిన్న నొప్పులు ఉంటే అవే మేలు చేస్తున్నాం ఇంట్లో వాళ్ళకి. ఈరోజు అవసరం లేదు, ముసలివాళ్ళు బాగుంటున్నాం. ఈరోజు 60 ఏళ్ళు దాటినారంటే నాకు అక్కర్లేదు అంటారు. వదిలేసి వెళ్ళిపోవడమే, అనాథాశ్రమంలో వదిలేసి వెళ్ళిపోవడం అంతే. ఏం గుర్తించారు మళ్ళీ ఇంకా మాకు అవసరం లేదు వీళ్ళు చేసి. ఎటువరకు దిగిందంటే మన హైందవ ధర్మము నాశనం అయిపోతుంది. ఒక పక్క ఆనందం అయింది, కలిసి మీరంలో వచ్చినారు, సంతోషం. ఈ ఊళ్ళో పాపులేషన్ 500 ఉన్నారమ్మా,
సమయం 500 మంది ఉంటారా? జనాభా ఎంతమంది? 500 మంది సమయం జనాలు జనాలు ఓటర్ లిస్టే 1500. 15 మంది. మరి ఇంత బృహత్తమైన దేవాలయం పెట్టుకొని ఇంత కార్తీక సోమవారము మేము అనుకునేది ఏమంటే గుడి నిండుగా జరుగుతుంటారు, మాకు కూడా పాడే అవకాశం ఉంటుందో లేదో ఏం చేయలేము, మేము ఒక కష్టపడుతూ వచ్చినాము. కాకపోతే ఇక్కడ పలసనగా కనబడతాం. ఒక నిమిషం, ప్రతి సోమవారం కూడా ఆ యొక్క కార్యక్రమం మీరైతే ఏ రకంగా చేస్తారో ఆ రకంగానే మాకి ఇంకా వచ్చేటువంటి వాళ్ళు ఇంకా కొంతమంది ఎక్కువ వచ్చారు. ఇది కాదని కూడా ఈ యొక్క దేవస్థానం అయినప్పటి నుంచి కూడా జరుగుతుంది అంటే సంతోషం. ఒకసారి అప్పటి నుంచి కూడా ఏ రకంగా మీరు ఏ రకంగా చెప్తారో ఆ రకంగానే ఇంతవరకు జరుపుకోవచ్చినాము. ఈ రోజు ఎందుకోసం రాలేదంటే భక్తులు ఎందుకోసం రాలేదంటే ఇప్పుడు కొంచెం ఏదో జరిగింది కాబట్టి ఇక్కడ జనాలు రాలేదు. ఏ కోపం పడద్దండి, రావాలని ఇష్టపడుతుంది కోపం. ఎందుకంటే తప్ప వచ్చే సంపాదన ఈ యొక్క స్థానానికి ఎప్పుడైతే వచ్చినో అప్పటి నుంచి కూడా కొంచెం కొంచెం అట్లా ఇంప్రూవ్మెంట్ అంటే ఒక్కొక్క మెట్టి ఎక్కి ముందుకు పోయే అవకాశాలు సంతోషమైంది. ఎందుకంటే భగవన్నామకుడు రోజు జరుగుతుంది, మహా సంతోషం. దీంతో పాటుగా వీరుంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఉంటే రామాయణం ఉన్నప్పుడు బాగా శివాలయంలో రాముని గురించి చెప్పినా, రామాలయంలో శివుని గురించి చెప్పినా ఆయన చాలా ఇష్టమంటారు. శివునికి రాముడు అంటే ప్రాణం, రామునికి శివుడు అంటే ప్రాణం అంటారు. కాబట్టి శివాలయంలో రాముడి గురించి చెప్తే ఆయన సంతోషపడుతుంటారు. పార్వతి చూసినావా రాముడి గురించి గొప్పగా చెప్పుకుంటున్న వీళ్ళు సంతోషమైన పార్వతి చెప్తా అంటారు, అమ్మవారు చెప్తా అంటారు. అంటే అదేవిధంగా రామాలయం పోయి శివుని గురించి చెప్తే రాముడు అంటున్నాడు, సీత చూసినావా నా యొక్క ప్రభువు మరి శివుని గురించి ఎంతగా చెప్తున్నారు సంతోషం చెప్తున్నారు. కాబట్టి ఇక్కడికి వచ్చే హరినామస్మరణ ఎక్కువగా ఇష్టమంట శివైకి, శివనామస్మరణ రామకి ఇష్టమంట. కాబట్టి బహునామస్మరణ రోజు చేసుకున్న సంతోషం. ఎందుకంటే కలియుగంలో మనిషికి అన్నీ తక్కువే, ఆయుష్ తక్కువ, ఆరోగ్యం తక్కువ, సంపదలు తక్కువ, అన్నీ తక్కువే. ఉన్న ఎన్ని రోజులు ఉంటామో దీనికి గ్యారెంటీ లేదు, గ్యారెంటీ బతుకులు కావాలి. ఉన్నన్నాళ్ళు ఆనందంగా సంతోషంగా బతికేసేయాలి. ఎందుకంటే మళ్ళీ అవకాశం వస్తాయి, గ్యారెంటీ లేదు. ఏ కొద్ది రోజులు ఉంటామో తెలియదు, ఎవరు రాసి చెప్తుందో మనకు తెలియదు. పూర్వ రోజుల్లో మనం చెప్పుకునే వాళ్ళు 100 ఏళ్ళు రాసి చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళు దాదాపు 90-95 దాకా ఉండేవాళ్ళు. కొంతమంది మాత్రమే ఈ శరీరానికి అంతే కదా, అంతే. కొంతమంది మాత్రమే మధ్యలో వెళ్ళిపోయాడు, 100 ఏళ్ళు దాదాపుగా బతికేవాడు. కానీ రాను ఇప్పుడు ఎంత దిగిందంటే 65-70కి లాస్ట్ అయిపోయింది. 60 బతికినంటే ఓ పర్వాలేదు అప్ప అంటారు, 70 అంటే ఇంకా అయ్యారు బోరస్ అప్ప అంటారు. 70 బతికేవాళ్ళు తక్కువ ఉంది. అంటే ఆ 70 ఏళ్ళ మనం వచ్చేసుకుంటే కూడాను 35 ఏళ్ళు నిద్ర వెళ్ళిపోతుంది. ఈ 35 ఏళ్ళు వెళ్తుంది. 35 ఏళ్ళలో భాగ్యము, యవ్వనము, ఆటపాటలు, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు వగరీలు వెళ్ళిపోతాయి. ఎంతకాలం దేవుడు కూర్చుంటాము కదా, కూర్చునే కాలం కొద్దిగా మనం మనసు పెట్టి ఏం చెప్తుంటాం ఇక్కడ అప్పుడు కాదు కదా, కూర్చుంటాము. ప్రజెంట్గా మనం దేవుడు కూర్చుంటుంది, మనసు పరిపరితాల్లో సంచరిస్తూ ఉంటుంది, ఆడికి సంచరిస్తూ ఉంటుంది. ఇక్కడ ఎంతసేపు కూర్చున్నాం అంతసేపు ఉంది అనుకుని మనసు భగవంతున్న సంతోషం. ఇప్పుడు అన్న చెప్పినారు మేము ఇద్దరు వస్తాం, సంతోషం అండి. అంటే భగవన్నామస్మరణ ఎంత ఎక్కువగా చేసుకుంటే అంత మంచిది. అంటే ఆయుష్ తక్కువ ఉంది కాబట్టి ఆరోగ్యం కూడా తక్కువ ఉంటుంది మనకి కలిగి. ఎందుకంటే ఎవరైనా చూడు చిన్న వయసుకే జబ్బులు కారణం అంటే తినే తిండి బాగాలేదు, మాట్లాడే మాట నిజాయితీగా లేదు, నడుచుకున్నటువంటి ప్రవర్తన ధర్మంగా లేదు, అన్నీ కోల్పోతూ మనం వస్తూ ఉన్నాము తెలుసు. అది అన్ని క్వాలిటీస్ తగ్గిపోయింది. తినే ఆహారంలో బలం లేదు, గింజలం బాగా కనబడతా కంటికి, తింటే బలం రాదు ఏమి కాదు. అదేం పని అన్ని రకరకాల జబ్బులు, రకరకాల మందులు కొడతా ఉంటాం, రకరకాల జబ్బులు వస్తూ ఉంటాయి. ఆ పని వచ్చేయండి. కాబట్టి గట్టిగా ఉన్నప్పుడే భగవంతుని పట్టుకోవాలి కదా. ఇంకా కొంతమంది అంటారు దంతాలు ఊడిపోయినప్పుడు రామాన్ని లేవు లామా అంటాం కదా, పంటలు ఊడిపోయినప్పుడు రామాన్ని గట్టిగా మన్నేము లామా అంటాం. కాబట్టి పంటి వరుస బాగున్నప్పుడు రామారామని పడతాం. ఎప్పుడో వయసు పడతామంటే కంటి చూపు ఉండలేదు, నోట్లో పండు ఉండలేదు, మరి మాటడికి నోరు వణుకుతుంది, శరీరం అంతా అదురుతుంది. అప్పుడు ఏం చేస్తావు ఇప్పుడు, ఏమనుకుంటాను రామని చెప్పేసి. కాబట్టి ఇక్కడ దేని గురించి చెప్పుకోవాలా, ఇది ఒక అనుభవం. ఇక్కడ బాగా భగవన్నామస్మరణ చేసినావా, ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఇంట్లో నువ్వు నామస్మరణ చేసుకోవచ్చు కదా.
కాబట్టి ఇక్కడ రాలేక ఒకవేళ ఇబ్బందిగా ఉంటే ఇంట్లో అయినా భగవన్నామం తీసుకోవచ్చు. వంట చేస్తున్నప్పుడు మీరు రామారామని వంట చేసుకోవచ్చు. మీ ఇంటి దగ్గర శివుడైతే శివ శివ అని చెప్పి వంట తీసుకోవచ్చు. ఆ చేసుకున్న పదార్థం ఒకసారిగా మారిపోతుంది. అది పెడితే ఇంట్లో అందరికి మంచి ఆరోగ్యం, మంచి నడవడిక, మంచి ప్రవర్తన అవన్నీ వస్తాయి కదా. వంట చేసేటప్పుడు ఆడవాళ్ళు ఏం చేయాలంట, సీరియల్ చూసుకుంటూ రకరకాల మాట్లాడుకుంటూ చేయకూడదంట వంట. శివనామస్మరణ తీసుకుంటూ పరమేశ్వర నీ యొక్క దయ వల్ల నీటి గింజలు వెంటనే ఉన్నాయి, ఈ గింజలు ఉడిపెడుతున్నాను, ఇది ప్రసాదంగా మారుతుంది, ఇది నీకు నివేదించింది కదా, మా పిల్లలు పెట్టాలండి అని చెప్పుకుంటూ ఓం నమః శివాయ ఓం నమః శివాయ వంట చేసినట్లయితే అది ప్రసాదంగా మారిపోతుంది. ఏది మనం పరిస్థితి దగ్గర ఎవరో మనకి చెప్తే మనం చేస్తాం కానీ మనసు మనం తెలుసుకునే పరిస్థితి దాటిపోయింది. కాబట్టి భగవన్నామస్మరణ ఎంతవరకు కాపాడుతుందంటే దేహంలో శక్తి ఉన్నంత మాత్రమే నీ కింది గింజలు పనిచేస్తాయి. శక్తి కోల్పోయిందంటే డాక్టర్లు చేసి పనిచేస్తారు, ఈ దేహానికి ఏది పనిచేయదు అంటారు. ఏ మందు జిల్లా ప్రయోజనం లేదు వాళ్ళే అంటారు. కాబట్టి అప్పుడు పనిచేసేది భగవన్నామస్మరణ అప్పుడు పనిచేస్తుంది. ఒక ఆయన మరి శృంగేరిలో పీఠాధిపతి చంద్రశేఖర స్వామి ఉన్నప్పుడు ఒక ఆయన ఆ స్వామి దగ్గరికి వచ్చినాడు. స్వామి, మా అమ్మకు పూర్తిగా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, ఇందుకు ముందే ఒకసారి మీరు చూసిపోయినా నేను, ఇప్పుడు మళ్ళీ ఈ విషయం అడిగిపించినాను, ఆయన పరిస్థితి ఏమీ బాగాలేదు, ఆమెని ఫారిన్ కంట్రీకి తీసుకుంటున్నాము, అమెరికా తీసుకుంటున్నాము, ఆరోగ్యం బాగాలేదు, అక్కడ ఆపరేషన్ చేస్తే మేలవుతుందంట, ఆడ తీసుకుంటున్నాము, మిమ్మల్ని ఒక మాట అడిగేసి తీసుకోవాలని వచ్చినాను, మీరు తీసుకోమంటే తీసుకుంటానని ఒప్పుకుంటున్నాను. ఎందుకు తీసుకుంటావు, ఆయన ఆరోగ్యం ఇంకా బాగుంది కదా, ఎందుకు తీసుకుంటావు అన్నాడు స్వామి. ఎందుకంటే స్వామి ఆల్రెడీగా ఫ్లైట్ కూర్చోన్నాడు పైకి. ఈ స్వామి కంటేనే ఈ తీసుకుపోయి మీకు చెప్పుకున్నాను, ఈ తీసుకుపోయి ఆయనకి ఇస్తేనే చక్కగా మాట్లాడుతానంటే నిలబడుతుందంటే నాకు ఆపేతం ఏమని ఈ గురువు మాట తప్పు కాదంట. ఆ సద్గురుమూర్తి చెప్పడం వల్ల ఆ తీర్థం పుచ్చుకోవడానికి మంచి ఆరోగ్యం వచ్చేందంట, మాట్లాడుతుందంట. ఏం నాకు ఎక్కడ అవసరం లేదు, ఇంటి పని అన్నారు, ఇంటి పెట్టుకుంటున్నట్టు అవసరం. అంటే ఏదైతే వాళ్ళ బాధ చెప్పుకున్నాడో ఆ బాధ శివుని చెప్పుకున్నాడు. శివుని చెప్పుకుంటే ఇంత కష్టమే లేకపోతుంది. దానికి మన కష్టాలు ఉంటే పక్క వాళ్ళకి ఇంటి ఇంకా దాన్ని రెట్టింపు చేస్తాడు. నీకు ఈ కష్టం ఉందా ఉండో చెప్పేసి వాడు పక్క వాళ్ళకి చూస్తాడు. ఓ వాళ్ళకి చాలా కష్టం ఉన్నాయి అనుకుంటే చాలా బాధపడుతున్నారు వాళ్ళు, ఊరికే అవుతుందా వాళ్ళు ఇట్లా అయినారు అదంతా ఇట్లా అయింది వాడు చెప్పుకుంటాడు. కాబట్టి పక్క వాళ్ళకి వాడు చెప్పుకున్నాడా, ఆయన గురించి చెప్పుకుంటే ఆయన చెప్పుకుంటాడు. తెలుసు పరమేశ్వర రకరకాల ఇబ్బందులు ఉన్నాను తండ్రి, నా ఇబ్బంది తొలగించి కాపాడుతండ్రి, రోజు వచ్చి భగవన్నామం తీసుకుంటాను, నా శక్తివంతం నీ సేవ చేసుకుంటూ గురువుందిరా అని చెప్పి అనుకుంటే వెంటనే కాపాడుతాను. పక్కింటోనికి ఎదురు తింటే ఏ ప్రయోజనం. కాబట్టి రోజు భగవన్నామం చేసుకుంటూ అని చెప్పి అలా చెప్పినాడు. కాబట్టి మరింత శ్రద్ధగా చేసుకోండి. మీకు మీ కుటుంబాలకి ఈ ఊళ్ళో గ్రామస్తులందరూ కూడా భగవంతుని కనుక మందికి ఉండాలని కోరుకుంటూ వేడుకుంటున్న కార్తీక మాసంలో శివుని కథ వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ అనేటువంటిది అత్యంత పవిత్రమైనది, అత్యంత ఉన్నతమైనటువంటిది, అత్యంత ఉత్కృష్టమైనటువంటిది. సో ఇలాంటి మానవ జన్మను భౌతిక వాంఛలతోనే, భౌతిక కోరికలతోనే మనం ముడిపెట్టకుండా మనల్ని మహనీయుడిగా మారడానికి, గొప్ప వ్యక్తులుగా మారడానికి భగవంతుడు అనేక అవకాశాలు మనకిచ్చాడు, అనేకమైనటువంటి గ్రంథాలను మనకిచ్చాడు, అనేకమైనటువంటి గురువులను మనకిచ్చాడు. ఈ విధంగా భగవంతుణ్ణే సాక్షాత్కరింపజేసుకున్న దేశం మనది, భగవంతుణ్ణి చూసినటువంటి దేశం, భగవంతుడు పలికేటువంటి మాటలను విన్నటువంటి దేశం, భగవంతుణ్ణి ప్రత్యక్షం చేసుకున్నటువంటి దేశం మనదంతా కూడా. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మనకు తెలుసు రామకృష్ణ పరమహంస, రాఘవేంద్ర స్వాముల వారు, రమణ మహర్షి వారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా భగవంతుని యొక్క దర్శనాన్ని చేసుకున్నారు. వాళ్ళందరూ వివేకానంద స్వామి ఇలాంటి వాళ్ళు కూడా. మరి వాళ్ళు ఊరికే చెప్పరు కదా, ఏదైనా వాళ్ళ జీవితంలో జరిగింటేనే చెప్తారు. కాబట్టి మనం కూడా ఆ స్థాయికి వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో మరి కార్తీక మాసం అనేటువంటిది అద్భుతమైనటువంటి మాసం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి ఉపాసన చేయడం ద్వారా, పూజ చేయడం ద్వారా అనేకమైనటువంటి ఫలితాలను మనం పొందవచ్చు.
ఎందుకంటే సార్ చెప్పినట్టుగా కలియుగంలో ఆయుష్ తక్కువ, మనకు అన్నీ తక్కువ, జ్ఞానం తక్కువగా ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న పనుల ద్వారానే భగవంతుని యొక్క అనుగ్రహం పొందడానికి మనకు అవకాశం ఉంటుందన్నమాట. చిన్న చిన్న పనుల ద్వారా కార్తీక మాసంలో దీపారాధన చేయడం, కార్తీక మాసంలో ఉపవాసం ఉండడం, కార్తీక మాసంలో శివ పురాణాన్ని చదవడం, ఈ విధంగా కార్తీక మాసంలో వనభోజనం చేయడం, ఇట్లా కార్తీక మాసంలో చేసేటువంటి అనేక పూజలు, అనేక ఉపవాసాలు, అనేకమైనటువంటి వ్రతాలు, ఇవన్నీ కూడా మనకు ముక్తిని సంపాదించి పెడతాయి. అగ్ని ముట్టుకున్నా కూడా కాలుతుంది, తెలిసి ముట్టుకున్నా కాలుతుంది, తెలియక ముట్టుకున్నా కాలుతుంది. అట్లా ఆ విధంగా మనము మనసు తెలిసి చేసినా తెలియక చేసినా అది ఫలితం ఇస్తుందన్నమాట. మనకు తెలియదు కానీ చేసినా ఫలితం ఇస్తుంది, తెలిసి చేసినా ఇంకా ఎక్కువ ఫలితం ఇస్తుంది. మామూలు వాళ్ళకే ఫలితం ఇస్తుంది. చూడండి, శివుని నమ్ముకున్నటువంటి ఏనుగు, శివుని నమ్ముకున్నటువంటి పాము ఇద్దరికీ మోక్షాన్ని ఇచ్చినాడు. వాళ్ళకేం మాటలు రావు. అవి రెండు జంతువులు తమకు తోచినటువంటి పూజను చేసినాయి, ఇద్దరికీ మోక్షాన్ని ఇచ్చినాడు. అదే కాళహస్తి అని చెప్తారు. ఆ విధంగా జంతువులకే మోక్షం ఇచ్చినటువంటి వాడు ఆయన, జంతు జాలానికి మోక్షం ఇచ్చినటువంటి వాడు. అలాంటి శివుడు మనం పవిత్రంగా కొలిస్తే, పవిత్రంగా ఓం నమ శివాయ అంటే అతను ఎంతో పరవశించిపోతాడు. ఇప్పుడు గదరా మీరు మీ జన్మ యొక్క రహస్యాన్ని తెలుసుకున్నారు, ఇప్పుడు గదరా మీరు జన్మకు సంబంధించినటువంటి వృత్తిని మనం చేస్తున్నారా మీరు అని చెప్పేసి ఆయనకి నీళ్ళంటే చాలా ఇష్టం అంట. ఎందుకు నీళ్ళంటే ఇష్టము? శివుడు అభిషేక ప్రియుడు, విష్ణువు అలంకార ప్రియుడు, సూర్యుడు నమస్కార ప్రియుడు. మనకు తెలిసే ఉంటుంది. ఎందుకు ఆ విధంగా ఉంటుందంటే భూలోకంలో, పాతాళ లోకంలో, దేవలోకంలో కార్తీక మాసంలో నీళ్లలో పార్వతి ఉంటుందంట. పార్వతి ఉంటుందన్నమాట. ఆ విధంగా చెంబుడు నీళ్ళు వేస్తే, ఓహో నాకు పార్వతిని దగ్గర చేసినారా మీరంతా, నా కుటుంబాన్ని దగ్గర చేసినారు, మీకు వరాలు ఇస్తాను పోండి అంటాడంట. ఆ విధంగా వరాలు ఇస్తాడంట. తర్వాత నీళ్ళంటే ఎందుకు ఇష్టం అంటే, పాలు పెరుగు తేవాలంటే డబ్బులు కావాలా, నీళ్లు తేవాలంటే డబ్బులు అవసరం లేదు. పాలు పెరుగు తేవాలంటే డబ్బులు ఇవ్వాల్సిందే, 10 రూపాయలు 20 రూపాయలు ఇవ్వాల్సిందే. పాపం వీళ్ళు ఎక్కడ తెస్తారా, వీళ్ళు నీళ్ళు తీసుకుని వచ్చి నాకేస్తే నేను ఎంతో ఆనందపడతాను అంటాడు అనమాట. ఎంతో ఆనందపడతాను అని చెప్పేసి ఆయనకి నీళ్ళు అంటే అంత ఇష్టం అనమాట. నీళ్లలో మనకు కార్తీక మాసంలో విష్ణువు కూడా ఉంటాడనమాట. ఆ విధంగా ఉంటాడు. రెండవది, మీకు ఐశ్వర్యాన్ని కట్టుపెట్టాలి. ఐశ్వర్యానికి దేవత ఎవరు? లక్ష్మీ దేవత. లక్ష్మీ పూజ చేయాలంటే చాలా కష్టం, లక్ష్మీ ఎక్కువ ఉండాలి మనకి. లక్ష్మీ లేకుండా పోతే లక్ష్మీ పూజ చేసేకి అయ్యలేదు. అందుకని ఏం చెప్పినాడంటే, ఒక మారేడు ఆకును పెట్టండి రా నాకు చాలు, ఒక మారేడు దళాన్ని పెట్టండి శివలింగం మీద అంటాడు. ఎందుకు? మారేడు దళంలో లక్ష్మి ఉంటుంది కాబట్టి. ఆ మారేడు దళాన్ని అక్కడ పెట్టడం వల్ల మీకు లక్ష్మీ అనుగ్రహాన్ని కలిగిస్తాడు ఆయన. మారేడు దళం ఎక్కడైనా దొరుకుతుంది. ఆ మారేడు దళాన్ని అక్కడ పెడితే మీకు లక్ష్మీ అనుగ్రహాన్ని కలిగిస్తాడు, లక్ష్మీ పూజ చేయకుండానే. కాబట్టి లక్ష్మీదేవి 5 చోట్ల ఉంటుందన్నమాట. శీల పాపిడిలో ఉంటుంది, అందుకే ఇక్కడ కుంకుమ పెట్టుకోవాలి. శీల పాపిడిలో మనము కుంకుమ పెట్టుకోవడం మానేసినాము చాలా రోజులు, స్టిక్కర్లు వచ్చేసినాయి, కుంకుమ పెట్టుకోవడం మానేసినాం. కొన్ని రోజులు కుంకుమ అంటే ఏమో అని కూడా అడిగే తరం వస్తుందేమో లాస్ట్కి. కుంకుమలో ఇట్లా, అందుకే ఈ పాపిడిలో పెట్టుకోవాలన్నమాట. అక్కడ లక్ష్మీదేవి ఉంటుందన్నమాట. గోవులో పృష్ఠ భాగంలో ఉంటుంది, వెనుక భాగం, గోవుకు వెనుక మొక్కుకోవాల, లక్ష్మీదేవి ఉంటుందండి. కమలంలో ఉంటుందండి, కమలంలో ఉంటుంది. తర్వాత మారేడు దాంట్లో ఉంటుంది. ఆవు నెక్స్ట్ ఏనుగు కుంభస్థలంలో ఉంటుంది, ఏనుగు కుంభస్థలంలో ఉంటుంది. ఈ 5 చోట్ల మహాలక్ష్మి స్థానాలు అన్నమాట అవన్నీ కూడా. అందువల్ల మనకు మారేడు దళం తీసుకుని వచ్చి శివునికి పెడితే
శివుడు ఎంతో సంతోషిస్తాడు. ఏకబిల్వం శివార్పణం అంటారు. ఏకబిల్వం శివార్పణం, ఒకటే పెట్టు, నాకేమి పెద్ద పెద్దగా అవసరం లేదు, దండిగా పీక్కుని రావద్దు, ఒకటే పెట్టయ్యా, నీకు మహాలక్ష్మి అనుగ్రహాన్ని కలిగిస్తాను అంటాడు శివుడు. అదేవిధంగా విభూతిని పెట్టుకుంటే, ఆ విభూతి ఇంట్లో పెట్టుకుంటే ఆరోగ్యం అంట, గుడిలో విభూతి పెట్టుకుంటే జ్ఞానాన్ని ఇస్తుందంట, శివునికి పెట్టిన విభూతి పెట్టుకుంటే మోక్షాన్నే ఇస్తుందంట అన్నమాట, మోక్షాన్నే ఇస్తుందంట. ఆ విధంగా విభూతి అంటే ఆయనకి చాలా ఇష్టం. ఎందుకంటే 3 గుణాలు ఉంటాయన్నమాట మనకు, సత్వ రజో తమో గుణాలు. ఆ 3 దాటిస్తాడు నిన్ను. ఆ విభూతిని పెట్టుకున్నప్పుడల్లా నీకు సత్వ రజో గుణాలని దాటించి వేస్తాడు. సత్వ రజో తమో గుణాలను దాటించి నీకు ఈశ్వర తత్వం అంటే ఏమో తెలియజేస్తాడు. అందువల్ల భగవంతుడు ఆ విధంగా విభూతి ధారణ చేయమని చెప్తాడనమాట. అందువల్లే శివునికి తెలిసి చేసినా తెలియక చేసినా, ఎవరు చేసినా ఎలా చేసినా, ఎందుకంటే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అంటారు. అంటే మన జగత్తుకంతా కూడా వాళ్ళు తల్లిదండ్రులు, వాళ్ళతోనే మనం బాధను చెప్పుకోవాలా, వాళ్ళతోనే మనం బాధను చెప్పుకుంటే వాళ్ళు మనకు తీరుస్తారు. కాబట్టి వాళ్ళని ఈ కార్తీక మాసంలో చక్కగా మనం పూజించాలా. ఉపవాసాలు అయితే ఉపవాసాలు, దీపారాధన చేయడం, దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం తమో పరోహరం, తమో గుణాన్ని తీసేస్తుంది. దీపం అంటిస్తే మనకు తమో గుణాన్ని తీసేస్తుంది. దీపం జ్యోతి పరబ్రహ్మ, పరబ్రహ్మంతో సమానం. ఆ వెలుగు అనేటువంటిది నీలో ఉండేటువంటి అజ్ఞానాన్ని, నీలో ఉండేటువంటి భయాన్ని, నీలో ఉండేటువంటి భ్రాంతిని, నీలో ఉండేటువంటి కోరికల్ని అన్నింటినీ తీసేస్తుంది అనమాట. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి తమోహరం, దీపేన సాధ్యతే దైవం. ఏదైనా కూడా సాధ్యం చేయొచ్చు. దీపలక్ష్మి నమోస్తుతే. ఆ దీపాన్ని వెలిగించడం వల్ల మనం భగవంతుడిని చూడొచ్చు. మనలో ఆత్మ దీపాన్ని వెలిగించడం వల్ల మనం ఎవరని చూడొచ్చు అన్నమాట, మనం ఎవరని చూడొచ్చు. కాబట్టి అట్లాంటి ఆత్మదీపాన్ని వెలిగించుకో. ఆ దీపం గుర్తుగా చేసుకొని నీలో ఆత్మదీపాన్ని వెలిగించుకో. అందులో నేనే ఉన్నాను, అందువల్ల నీకు కనపడడం లేదు. ఆ దీపాన్ని వెలిగించినప్పుడు ఆత్మజ్యోతిని వెలిగించుకో. నీలో ఉండేటువంటి కోరికలు, నీలో ఉండేటువంటి ఇంద్రియ సుఖాలు, నీలో ఉండేటువంటి భౌతిక వాంఛలు, నీలో ఉండేటువంటి అహంకారము, నీలో ఉండేటువంటి మమకారము, నీలో ఉండేటువంటి కామ క్రోధ లోభ మోహ మదమాచార్యాలు అన్నీ ఒక్కసారి తీసేసుకో. నీకు ఆత్మలోనే నేను దర్శనమిస్తాను అంటాడు. నీకు ఆత్మలోనే నేను దర్శనమిస్తాను, ఇంకెక్కడా కాదు, ఆత్మలోనే నేనే ఉన్నాను. నీకు కనపడడం లేదు, ఎందుకంటే అడ్డం ఉన్నాయి అవన్నీ కూడా. ఆ అడ్డాన్ని తీసేసుకో, లోపలికి వచ్చేస్తాం. నీ యొక్క స్వరూపాన్ని నేను తెలియజేస్తాను అని చెప్తాడు శివుడు. మరి అవన్నీ తీసేసుకోవడానికే ఇలాంటి భజనలు, ఇలాంటి సత్సంగాలు, ఇలాంటి కార్తీక మాస పూజలు, ఇవన్నీ కూడా మనం చేయడానికి, అవన్నీ తీసేసుకోవడానికే. కాబట్టి ఇందులో చూడండి, దీపస్తంభ విశిష్టత చెప్తున్నాడు. కార్తీక మాసంలో దీపస్తంభ విశిష్టత. ఒకసారి మాతంగ మహర్షి ఆశ్రమంలో మునులందరూ వచ్చారంట. ఆ మునులందరూ వచ్చి ఇక్కడ ఒక ఆలయం ఉంది కదా, ఆ ఆలయం ముందు ఒక దీపస్తంభాన్ని పెట్టి, ఆ దీపస్తంభం మీద ఒక దీపాన్ని వెలిగిస్తాము, నువ్వుల నూనెతో వెలిగిస్తాము అనుకున్నారంట. సరే, అంత పెద్ద బొంగు కావాలి కదా మనకి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా అడవిలోకి వెళ్ళారంట. అడవిలోకి వెళ్ళి ఒకదాన్ని తీసుకుని వచ్చినారంట మునులందరూ కూడా మాతంగ మహర్షి ఆశ్రమం దగ్గర. ఆ విధంగా దాన్ని నాటినారంట. నాటిన తర్వాత నువ్వుల నూనెతో ఒక ప్రమిదను వెలిగించినారంట. నువ్వుల నూనెతో ప్రమిదను వెలిగించినారంట. వెలిగించి అందరూ కూడా భజన చేస్తున్నారంట. కార్తీక పురాణాన్ని వింటున్నారంట. అప్పుడు పళ 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 అని అది కిందకు పడిపోయిందంట. అందులో నుంచి ఒక మానవాకారం వచ్చిందంట. ఆయన, ఎవరయ్యా నువ్వు, ఈ విధంగా వచ్చేసినావు, ఈ మానులో నుంచి బయటకు వచ్చేసినావు, ఎవరు నువ్వు అంటే, మునులారా నా పేరు ధనలోపుడు అని చెప్పేసి, నా పేరు ధనలోపుడు. నాకు సిరి సంపదలకు ఎటువంటి లోటు లేదు, కులాచారాలు పాటించలేదు. మొట్టమొదటి చూడండి, కులాచారాలు పాటించలేదు, దాన ధర్మాలు చేయలేదు, దైవ కార్యాలు చేయలేదు, దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ కసురుకుంటా ఉంటే నేను పూర్వకాలంలో
నన్ను ఆశ్రయించి ఎవరైనా వస్తే వాళ్ళని అవమానించేటువంటి వాడిని, ఒట్టి చేతులతో తిరిగి పంపేవాడిని, పిల్లలను స్త్రీలను ముసలి వాళ్ళని చెదిరించుకునేటువంటి వాడిని. ఈ విధంగా నానా యాతన నేను ఆ విధంగా చేసినటువంటి పాపాలకు నేను చనిపోయిన తర్వాత ఇలాంటి మానుగా పుట్టినాను. మీరొచ్చి మీ చెయ్యిని తాకించడం వల్ల నా పాపాలన్నీ కూడా పటాపంచలైపోయినాయి. మీరొచ్చి ఒక దీపాన్ని నా మీద వెలిగించడం వల్ల నాలో పాపాలన్నీ కూడా పటాపంచలైపోయినాయి. ఈ విధంగా నాకు మానవ జన్మ లభించిందయ్యా మీ నుంచి. నేను అలాంటి జన్మ నుంచి, నీచమైనటువంటి జన్మ నుంచి మానుగా పుట్టి తర్వాత మీరు నా మీద దీపాన్ని వెలిగించడం వల్ల ఈరోజు మానవ జన్మ అనేటువంటిది వచ్చింది. ఎట్లొచ్చింది ఇది అంటే, శివుని ముందు ఇలాంటి ఏ చిన్న పని చేసినా కూడా మానుకే ఆయన మానవ జన్మనిచ్చినాడు. ఎందుకు ఆ విధంగా రాళ్లకు, మానులకు, జంతువులకి అందరికీ కూడా మానవ జన్మనిచ్చేటువంటి వాడు శివుడు. కాబట్టి నువ్వు చేసినటువంటి పాపాలన్నీ కూడా పోయినాయ్యా. ఎందుకు పోయినాయంటే, శివాలయం ముందు నువ్వు నిలబడ్డము, తర్వాత నీ మీద నువ్వుల ప్రమిదను వెలిగించడము, ఆ విధంగా జరగడం వల్ల నీకు మానవ జన్మ లభించింది. ఇప్పుడైనా నీతి నియమాలతో బతుకు, అందరినీ చీదరించుకోవచ్చు, నీకు చేతనైనంత దానము చెయ్యి, నీకు చేతనైనంత పూజలు చెయ్యి, అందరితో మంచిగా ఉండు. కాబట్టి ఈ విధంగా నువ్వు ఉండగలిగితే నీకు శివుని అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి ఈరోజు మేము చేసినటువంటి పూజల వల్ల నువ్వు మానుగా ఉండేటువంటి వాడు మళ్ళీ ఒక మానవ జన్మను తీసుకున్నావు. కాబట్టి ఇలాంటివేవి చేయొద్దు ఇక నుంచి అని చెప్పేసి మాతంగ మహర్షి అతనికి ఉపదేశించి అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. చూడండి, ఒక మానుకే గొప్ప జన్మను అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది. కాబట్టి మనకి ఇవ్వకుండా పోతాడా చెప్పండి? మనకు ఖచ్చితంగా ఇస్తాడు. మనమందరూ కూడా మంచిగా భగవంతుణ్ణి రోజు కూడా దర్శిస్తూ ఉన్నాము, ధ్యానిస్తూ ఉన్నాము, ధ్యానము చేస్తున్నాము. కాబట్టి మనము కార్తీక మాసంలో స్నానము చేయాలి. 100 పనులున్నా స్నానము చేయమంటుంది శాస్త్రం. 1000 పనులున్నా దానము చేయమంటుంది. 1000 పనులున్నా దానము చేయమంటుంది శాస్త్రం. 1,00,000 పనులున్నా వేళకు భోజనం చేయమంటుంది శాస్త్రం. 1,00,00,000 పనులున్నా దేవాలయానికి రమ్మంటుంది శాస్త్రం. కాబట్టి ఆ విధంగా 1,00,00,000 పనులున్నా మనల్ని సృష్టించినటువంటి వాడు, మనకు బ్రతుకునిచ్చినటువంటి వాడు, మనతో పాటు ఉండేటువంటి వాడు, మన యొక్క పుణ్యకర్మలను లెక్కేసేటువంటి వాడు లోపలే ఉన్నాడు. కాబట్టి ఆయన్ని మనం తలుచుకుంటూ ఆ ప్రతిరూపంగా ఆ శివుణ్ణి మనం చూసుకుంటూ, స్వామి నాలో ఉండేటువంటి శివుణ్ణి ఎప్పుడు మేల్కొలుపుతావు స్వామి అని చెప్పేసి ఆ స్వామిని వేడుకుంటే మనలో ఉండేటువంటి స్వామిని వస్తాడు. గుడిలో ఉండేటువంటి దేవుడు గుండెల్లోనే ఉన్నాడని తెలుసుకున్న రోజు నువ్వు దేవాలయానికి రాకపోయినా పర్వాలేదు. గుడిలో ఉండేటువంటి దేవుడు నా గుండెల్లోనే ఉన్నాడు అని ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు నీకు పరిపూర్ణమైనటువంటి ముక్తి ఇక్కడే లభించినట్లు అని చెప్పేసి మనకు శివ పురాణ కథలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి ఆలయాన్ని నిర్మించుకున్నారు. ఇప్పుడే మీరందరూ కూడా చెప్పారు, ఖచ్చితంగా సోమవారం ఇక్కడ జరుగుతుందని మేము చాలా సంతోషపడుతున్నాము. అదేవిధంగా మేము మొట్టమొదట ఇక్కడికి వచ్చినప్పుడు ఏ గుడి లేదు. ఆ రోజు కాకతాళీకంగా మేము సంకల్పం చేశాము, ఇక్కడ మంచి గుడి ఏర్పడాలి అని చెప్పేసి సంకల్పం చేశాము. సంకల్పం చేయడం వల్ల ఈరోజు ఈ గుడి అనేక మంది దాతలు, అనేక మంది వాళ్ళు వచ్చి ఒక చెయ్యి వేసి, తలాకు చెయ్యి వేసి అద్భుతమైనటువంటి గుడిని నిర్మించినారు. ఇలాంటి గుడిని మనం అందరూ కాపాడుకోవాలా. గుడి ఒక సంస్కార కేంద్రంగా కావాలా, ఒక సంస్కారాన్ని అందించాలా. పెద్దలంటే పెద్దలను గౌరవించడము, వృద్ధులను గౌరవించడము, అనాథలను రక్షించడము, ఇలాంటివన్నీ కూడా గుడి ద్వారానే జరగాల. ఇలాంటి వాటికి యువకులను కూడా రప్పించండి. యువకుల ద్వారా ఒక భజన బృందాలను ఏర్పాటు చేయండి. రామాయణ మహాభారతాలు కూడా వాళ్ళు ఎవరైనా చెప్పగలిగినటువంటి వాళ్ళు ఉంటే అట్లా పారాయణం చేయించండి. ఒక భజన బృందాన్ని కూడా తయారు చేయండి. మన హిందూ సంస్కృతికి ఇవే ఆయువు పట్టు. ఈరోజు హిందూ సంస్కృతి నాశనం కాకుండా మనం అందరూ కాపాడాలి. అందరూ ఒక తలాకో చేయేస్తే తప్ప మన హిందూ సంస్కృతి అనేటువంటిది నిలబడదు. ఖచ్చితంగా మనం అందరూ కూడా
కట్టు బొట్టు సాంప్రదాయాన్ని నేర్పించండి. పిల్లలకి కట్టు బొట్టు సాంప్రదాయాన్ని నేర్పించండి. సీరియల్ ఎక్కువగా చూడొద్దండి. టీవీలో సీరియల్ వస్తాయి, అవి చూడొద్దండి. పిల్లలకి మంచి శ్లోకాలు నేర్పించండి. బడికి పంపించండి. భగవంతుని గురించి చెప్పండి. ఇవన్నీ చెప్తే మన సంస్కృతి నిలబడుతుంది, మన సంస్కృతి బలపడుతుంది. మనమే ప్రపంచానికి వెలుగును చూపించేటువంటి వాళ్ళమైతాం. మనమే ప్రపంచానికి గురువు అయిపోతాం. కాబట్టి అలాంటి పరిస్థితులు మనలో రావాలని, ఇలాంటి పరిస్థితికి మనందరికీ తోడుగా నీడుగా శివుడు, మనకు పరమశివుడు అట్లాంటి అనుగ్రహాన్ని, శక్తిని మనకు ప్రసాదించాలని మరీ కోరుకుంటూ, ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ కూడా, రేపల్లి రామాంజీ గారు మా బృందంలో ఒక సభ్యులు, వాళ్ళు కూడా ఆ విధంగా ఇక్కడ రావడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఇలాంటి దానికి శివుడు ఎప్పుడూ వెన్నుదన్నుగా ఉంటూ ఆయన అనుగ్రహాన్ని ఇవ్వాలని మరీ కోరుకుంటూ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మహాభారతం ఇక్కడ మహాభారతము చెప్తున్నాం రోజు. పేరుంటే మీకు ఎప్పుడైనా కలుస్తాను. కలుసండి. మాస్వత్తం గారు మీ అడ్రస్ ఇస్తే ఎప్పుడైనా రామాంజీ రామాంజీ ఎందుకంటే మా బృందంలో ఏదో ముఖ్యమైన సభ్యుడు ఆయన కార్యక్రమం ఉంది. మీ అడ్రస్ ఇస్తే మీ దగ్గర ఎప్పుడైనా నేను వచ్చి ఒకసారి చూసుకొని అది ఇంప్లిమెంట్ చేయాలి. ఒకసారి ఎట్లా ఇక్కడ చదువుతాం? ఒకసారి చెప్పండి చూడండి. 2 నిమిషాలు కూర్చో. ఒక రెండు నియమముతో పవిత్రమైన ఈ భారతాన్ని అధ్యయనం చేసిన వారికి వాళ్ళ వంశం వృద్ధి చెందుతుంది. అతడు లోకంలో మిక్కిలి పూజించబడతాడు. వర్షాకాలం 4 నెలలు చదివితే వర్షము బాగా పడి అన్ని పాపాల నుంచి విముక్తి అవుతారు. మహాభారతం. భారతాన్ని పఠించినటువంటి వాడు వేద పారంగతుడైతాడు. దేవా రాజఋషి వృత్యా పుణ్య బ్రహ్మాస్తస్తదా కీర్తతే దూతపాత్మానం కీర్తతే కేశవ స్తతాహ. దేవతలు, రాజఋషులు, పవిత్రులు, బ్రహ్మఋషులు అందరూ కూడా ఈ భారతాన్ని చదవడం వలన కీర్తించబడుతున్నారు. శ్రీకృష్ణ భగవానుడు కూడా కీర్తించబడుతున్నాడు. కాబట్టి ఇట్లాంటి భాగవతాన్ని మనం చేయడం ద్వారా మన వంశము నిలబడుతుంది. మనం వంశంలో అటు 7 తరాలు ఇటు 7 తరాలు చేసినటువంటి పాపాలన్నీ కూడా నిర్వీర్యమవుతాయి, నిర్మూలన అవుతాయి ఈ భారతాన్ని చదవడం వల్ల అని చెప్పేసి వైశంపాయన మహర్షి ఇక్కడ చెప్తున్నాడు. హరి ఓం స్వస్తి గోవింద. ఓం